శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, మాఘమాసంలో ఈరోజు 15వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 15వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గృత్స్నమధుడు జుహ్రుమునితోటి ఇలా అన్నాడు. తపమాచరించే బ్రాహ్మణుడికి శ్రీహరి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు రెండోసారి. అన్నాడు, ఏమయ్యా మళ్ళీ తపస్సు చేస్తున్నావు ఏమిటి? నీ మాట ప్రకారం పుత్రుడిని ఇచ్చాను కదా అంటే, అయ్యా నారదులు వారు ఇలా నా పుత్రుడికి 12వ సంవత్సరంలో గండ ఉన్నదని చెప్పాడు. అందువల్ల నేను ఈ తపస్సుకు పూనుకున్నాను అని అంటే, ఆయన అన్నాడు, నాయన గత జన్మలో నీ భార్య నువ్వు చెప్పినా వినకుండా మాఘమాస వ్రతం చేసింది, కానీ మాఘ పూర్ణమి రోజున పాయసదానం చేయలేదయ్యా నువ్వు చెప్పినా కూడా. అందువల్ల నీ పుత్రుడికి ఈ దోషం కలిగింది. నువ్వు ఒక పని చేయి, ఇది జరుగుతున్నది మాఘమాసం, నువ్వు గంగాజలంతో నీ కొడుకుకి స్నానం చేయించు, ఆ దోషం తొలగిపోతుంది అని చెప్పాడు. శ్రీహరి చెప్పిన ప్రకారం ఆ బ్రాహ్మణుడు వాడి భార్య ఇద్దరు కూడాను గంగాజలంలో స్నానం చేసి వాళ్ళ పుత్రుడి చేత కూడా గంగా స్నానం చేయించేవాడు. అందువల్ల వాడికి ఆ గండం తొలగిపోయింది. యథాప్రకారంగా ఆ పిల్లవాడికి మరి 3వ సంవత్సరంలో చూడకర్మ, తర్వాత ఆయా ఏ సంవత్సరంలో ఏం చేయాలో ఉపనయనము అవన్నీ కూడాను చేసి, ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడు కూడాను మరి జీవితాంతంలో మోక్షాన్ని పొందాడు. మాఘమాస వ్రతానికి సాటి అయిన వ్రతం మరొకటి లేదు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన వ్రతం ఇది. పాపాలను పోగొట్టి పుణ్యాన్ని కలిగిస్తుంది. మాఘ వ్రతం మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఈ వ్రతాన్ని అన్ని కులాల వాళ్ళు ఆచరించి ఇహపర సౌఖ్యాల్ని పొందగలరు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.